మంచిదండి. 2025 సంవత్సరం 2వ నెలలో దేవుడు మనల్ని ప్రేమించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? అందరికీ వందనాలు. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకోవచ్చు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది. ఇలాగ రాయబడి ఉన్నదంటే నేను చదువుతున్నాను. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని సేదైన వేరు ఏదైనా కొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులగుదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి బలిష్ఠుడును వ్యభిచారినైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్న యాసావు వంటి బలిష్ఠుడంట. అలాంటి వాడు ఎవరైనా ఉన్నాడేమో, అలాంటి ఆలోచన కలిగి జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమే. ఎవడైనానంట దేవుని కృపను పొందక తప్పిపోనేమో. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంట. అయితే దేవుని కృపావరం ఏమిటంటే హల్లెలూయా, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో నిత్య జీవము. హల్లెలూయా. దేని వలన నిత్య జీవం అంటే కృప వలన నిత్యత్వం అనేది, నిత్య జీవం అనేది దేవుని యొక్క మహాకృపలో మనము నిత్యం ఉండటానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఆ కృపను కోల్పోకుండా ఎవడైనానంటే ఆ కృపను పొందకుండా తప్పిపోనేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. హల్లెలూయా. కృప అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. కృప వలన సాధించేది ఏదీ ఉండదు. సమస్తమును కృప వలన మాత్రమే సాధ్యం. అది పాపమును జయించాలన్నా, అది మరణమును జయించాలన్నా, అది రోగముల నుండి విడుదల పొందాలన్నా, ఎటువంటి సమస్య నుండి విడుదల పొందాలన్నా కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఆ కృప మనం పొందుకోవాలంటే అది మామూలుగా సాధ్యం కాదండి. అది హల్లెలూయా. అది ఎవరైతే దీనత్వం కలిగి దీనుడే ఆయన ఎదుట అనుకునో ఆయనకు లోబడునో వారికి మాత్రమే కృప ఇవ్వబడునని యాకోబు పత్రికలో మనం చూడవచ్చు. ఆయన అహంకారులను ఎదిరించంట దీనులకు కృప ఇస్తాడంట. హల్లెలూయా. నిజము. కృప వలన చూడండి, దుఃఖము, వేదన, బాధ, నిందలు, అవమానాలను కూడా నుండి విడుదల పొందుకుందంట ఒక ఆమె. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూడవచ్చు. అన్న కృప పొందిన గానినై నొందిన గానినై ఇదిగో నేను నా దుఃఖ దినములన్నీ తొలగిపోని అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఎలియాజరు మాట్లాడుతున్నాడు ఆదికాండం 24లో, నా యజమానుడు దేవుడు నా యజమానునికి కృపయు సత్యములు ఇప్పటికీ సోపగా మానలేదని ఎలియాజరు తన యజమానుడు అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కృప అనేది ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే, కృప అనేది దేవుని ఎదుట మన పాపములు మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. రెండోది, కృప అనేది ఎలాగా మనకు అనుగ్రహించబడుతుంది అని అంటే, దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడాలి. అబ్రహామును దేవుడు పిలవగా అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు.
హల్లెలూయా. కృప అనేది ఎలాగ మనకి ఇవ్వబడుతుందని అంటే దేవుని సన్నిధిలోనంటే కనిపెట్టి అలాగన ప్రార్థన చేయవారముగా మనము ఉండాలి. కృప అనేది ఊరకనే వచ్చేది కాదు. యాసావు గారు జాగ్రత్తగా ఎదిగాడంట ఆశీర్వాదం పొందగోరి, కానీ దొరకలేదంట. లేదంట ఆశీర్వాదం పొందే అనగలకి మారు మనసు పొందే అవకాశం లేదంట ఆయనకి. హల్లెలూయా. ఈరోజు మరి దేవుని కృపను పొందకుండా ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావేమో, ఏదైనా నీలో మనుషులేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ మనస్సు అనగా నిన్ను నీవు సరి చేసుకుని దేవుని తట్టులో తిరిగి నీడల ఆయన కృపలో నువ్వు నీ కుటుంబం సమస్తం కూడా భద్రపరచబడి ఆయన రాకడికి నీవే కాదు అనేకులు సిద్ధపరిచేవారుగా ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.